ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య ప్రముఖ నటి రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి అకిరానందన్ సినిమాలోకి ఎంట్రీ గురించి నోరు విప్పారు. ముందుగా తన రాజకీయ అరంగేట్రం గురించి చెప్తూ ఒకవేళ తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తాను అని, దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అంతేకాకుండా తాను రాజకీయాల్లో సరిపోను అని భావిస్తున్నాను అని రేణు చెప్పారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చినా పిల్లల కోసం దాన్ని వదులుకున్నానని చెప్పారు. రాజకీయాలు తన జీవితంలో భాగమని భావించాను అని, కానీ ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయారు. తాను విధిరాతను ఎదిరించి ముందుకు సాగుతున్నాను అని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయాల్లో దిగ్విజయంగా దూసుకుపోతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిచ్యువేషన్లో ఆయన మాజీ భార్య అయిన రేణు దేశాయ్ పొలిటికల్ గా ఎంట్రీ గురించి కామెంట్ చేయడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. మరోవైపు అకీరా సినిమాలోకి ఎంట్రీ గురించి కూడా నోరు విప్పారామె. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నారని, రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని జోరుగా ప్రచారం చేశారు. అవన్నీ వాస్తవాలు కాదని ఇప్పటికే తాను చాలాసార్లు చెప్పానని చెప్పారు. అకీరాకి సినిమాలోకి రావాలని ఉందని చెబితే స్వయంగా తానే ఇన్స్టా ద్వారా ఆ విషయం అందరికీ చెప్తాను అని వెల్లడించారు. అప్పటి వరకు ఈ తరహా రూమర్స్ ని ఆపాలని కోరారు రేణు. ఇక తాను సినిమాల్లో నటించాను అని, అలాగే వాళ్ళ నాన్న, పెద్దనాన్న, అలా ఫ్యామిలీ మొత్తం సినిమా ఫీల్డ్లోనే ఉందని, అందుకే ఒక తల్లిగా తన కొడుకును బిగ్ స్క్రీన్ పై చూడాలనే కోరిక అందరికంటే తనకే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కానీ ఎప్పుడు తనని ఫోర్స్ చేయను అని, ఏది చేయాలనిపిస్తే అదే చేస్తానని చెప్పారు. దీంతో అకీరా ఓజీ సినిమాలో నటిస్తున్నాడని వస్తున్న ప్రచారానికి బ్రేక్ అయితే పడింది.